అండి. గాలి జనార్దన్ రెడ్డి అంటే అప్పట్లో ఒక క్రేజ్, ఒక ఊపు, బాత్రూమ్ కూడా గోల్డ్ తో కట్టించుకున్న ఒక మహానుభావుడు. సో ఈ రోజు శిక్ష పడింది 7 సంవత్సరాలు అని చెప్పేసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు కోర్టులే చూస్తూ ఊరుకోవండి. ప్రజాధనాన్ని దోసేసిన దొంగలకి ఎప్పటికైనా శిక్ష పడుతుంది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ లో 1,00,000 కోట్ల అబౌవ్ దోసేశాడు. బంగారు కుర్చీలు, బంగారు కిరీటాలు, బంగారు బాత్రూమ్ కూడా కట్టించుకున్నాడు. మొన్నగా ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా కొడుకు పెళ్లి 600 కోట్లతో చేశాడు. ఇదంతా ప్రజాధనం, అందరికీ తెలుసు అది. కాబట్టి కోర్టులు తెలియదు అనుకున్నాడు. కోర్టులు ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. ఖచ్చితంగా కోర్టులు వేళ ఆయనకి సరైన శిక్ష పడింది. ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు ఎంత గొప్పోడైనా, ఎంత డబ్బున్నా సరే కానీ కోర్టు ముందు తలవంచక తప్పదని ఇవాళ నిరూపితమైంది. కాబట్టి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు శిక్ష పడింది. శిక్ష చేసేటప్పుడు జడ్జి గారు నేను కోరాడు ఏమని, అయ్యా నా వయసును చూడండి, నేను ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాసేవ చేశాను, ఎంపీగా పనిచేసి ప్రజాసేవ చేశాను, మంత్రిగా పనిచేసి ప్రజాసేవ చేశాను, కాబట్టి నాకు శిక్ష తగ్గించండి అని అడిగాడు. అడిగితే ప్రజాధనాన్ని దోచిన దొంగ నువ్వు, నీకు జీవిత ఖైదు ఎందుకు వేయకూడదు నేను, కాబట్టి వేసిన శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పేసి జడ్జి గారు ముఖం మీద చెప్పడం జరిగింది. జీవిత శిక్షకే మీరు అర్హులు, మీరు ప్రజాధనాన్ని ఇంత దారుణంగా దోసేసిన వ్యక్తులు మీరు, అలాంటి వ్యక్తులు మీకు జీవిత ఖైదు వేయాలి ఖచ్చితంగా. కానీ మానవతా దృక్పథంతో మీరు చేసిన సేవలను గుర్తించి 7 సంవత్సరాలు మాత్రం శిక్ష చేశారని చెప్పి ఆయన అన్నారు. నిజంగా వాళ్ళు సమాజంలో చాలా మందికి కనువిప్పు కలిగి ఉంటుంది అలా. ఓకే, సో అయితే ఒక లేడీ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి లేడీ అని కూడా కాకుండా అన్ని సంవత్సరాలు జైల్లో శిక్షకు గురైన, అంతటి దారుణానికి గురైన అతనికి ఈ శిక్ష సరిపోతుందంటారా? సరిపోదండి. కాకపోతే మన భారత రాజ్యాంగం అలా ఉంది. మరి మన కోర్టులు మన రాజ్యాంగంతో నడవాలి కదా మరి. కాబట్టి ఇలాంటి రాజకీయ దొంగలు ఎప్పటికైనా దొరకాల్సిందేనండి. ఈ శిక్ష చాలా మంది కనువిప్పు కలిగాలి. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, అహంకారం ఉంది, కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చంపబెట్టా ఖచ్చితంగా. ఒక్క శిక్షలోనే, ఒక్క మైనింగ్ కేసులోనే 7 సంవత్సరాలు శిక్ష పడితే మరి జగన్మోహన్ రెడ్డికి 32 ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి. 32 సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత శిక్ష పడతాను ఇప్పటికే వాళ్ళు తడుకుంటూ ఉంటారు. వాస్తవంగా రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఈ రాజకీయ దొంగలు అనే వాళ్ళు ఎవరైనా సరే దొరకాల్సిందే, పట్టుకుని శిక్ష వేయాల్సిందే. ఈ దోపిడీ రాజకీయాల్లోకి వచ్చిన సేవ చేయాలి కానీ వీళ్ళు దోపిడీకి పాల్పడితేలేగా. కాబట్టి ఈ శిక్ష 7 సంవత్సరాల శిక్ష ఇంకా తక్కువే, ఇంకా ఎక్కువ పడాలి వాళ్ళకి. సో జైలు గదులను కూడా లగ్జరీ హౌసులుగా మార్చేసే వీళ్ళకి ఇది శిక్ష అని అనుకోవచ్చు అంటారు అసలు? మరి ఏం చేస్తామండి, మన భారత రాజ్యాంగం అలా ఉంది, జైలు మాన్యువల్ అలా ఉంది, మనం ఏం చేయలేము. వీళ్ళు ఏదన్నా ఒకసారి ప్రజాసేవ చేస్తే నాకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అడగడం, అది మన కోర్టు పరిధిలోనే మళ్ళీ వాళ్ళకి కల్పించడం, అవసరమైతే ఏసీలు కల్పించడం, ఇంటి ఫుడ్ కల్పించడం, ఇవన్నీ లగ్జరీగా జరుగుతున్నాయి ఈ దొంగలకి. వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలి కానీ రాజకీయాల్లోకి వచ్చి దోపిడీకి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి కోర్టు. శిక్షించకపోతే రేపు పొద్దున్న దోపిడీ చేసేసి అక్కడ కూడా లగ్జరీ లైఫ్ అనిపించేస్తుంటారు వీళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంగా తప్పు చేసిన వాడిని పూర్తిగా శిక్షించే బాధ్యత కోర్టులే తీసుకోవాలా. ఓకే సార్, థ్యాంక్ యూ.